Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ ప్రిపరేషన్కి సంబంధించిన డౌట్స్ ఒకెత్త అయితే అసలు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఈ జాబ్ క్యాలెండర్లో ఏ ఏ పోస్ట్స్ ఉంటాయి అనే క్వశ్చన్ ఇంకా ఎక్కువగా వేధిస్తూ ఉంది. ఈ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి అంతకుముందు పలు సందర్భాల్లో గవర్నమెంట్‌కి సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు దాని గురించి ప్రస్తావించడం, ముఖ్యంగా నారా లోకేష్ గారి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినప్పుడు దాని గురించి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ జనవరిలో వచ్చిన అప్డేట్ ఏందంటే కొన్ని టెక్నికల్ రీజన్సో ఏవో రీజన్స్ వల్ల జనవరిలో ఇవ్వలేకపోతున్నాము. కానీ తెలుగు కొత్త సంవత్సరం ఉగాదికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాము. వేకెన్సీస్‌కి సంబంధించి ఆల్మోస్ట్ అప్డేట్ ఒక కొలిక్కొస్తోంది. ఉగాదికి ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఆ రోజు తర్వాత నుంచి చాలా ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేది చాలా తక్కువగా విన్నాం డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో. కానీ కొన్ని రోజుల క్రితం అంటే జస్ట్ అసెంబ్లీ వేదికగా ఫ్యూ డేస్ క్రితం నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్‌లో భాగంగా డీఎస్సీ గురించి ప్రస్తావించడం అండ్ అలాగే ముఖ్యమైన పేపర్స్‌లో ఉగాదికి జాబ్ క్యాలెండర్, యూనివర్సిటీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని అండ్ అలాగే మళ్ళీ ఇంకొకటి ఉగాదికి జాబ్ క్యాలెండర్, సమీక్షలో మంత్రి లోకేష్. మనం చూస్తే వీటిని బట్టి జాబ్ క్యాలెండర్ ఉగాదిలో ఉండటానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో కొంతమంది ఫర్ సపోజ్ జనవరి అని, జనవరిలో మిస్ అయింది. అంతకు ముందు సంవత్సరం కూడా చెప్పారు. ఈ సంవత్సరం కూడా అలాగే మిస్ అవుతది అని అనుకునే వర్గం ఒకటైతే, ఇంకొక వర్గం సరే పాజిటివ్‌గా థింక్ చేసి ఖచ్చితంగా ఉగాదికే జాబ్ క్యాలెండర్ వస్తది అనుకుంటే, ఇంకా ఆల్మోస్ట్ నెల రోజులు మార్చ్ 19థ్‌కి ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ నెల రోజులు. ఆల్రెడీ ఎంతోమంది ప్రిపేర్ అయ్యారు. ఇప్పటి నుంచి అయినా ప్రిపరేషన్ అంటే ఇప్పటివరకు ఒక బాధైతే నెల రోజులే ఉంది. ఈ నెల రోజుల్లో నేను సిలబస్‌ని ఎలా కంప్లీట్ చేయగలుగుతాను? లేకపోతే ఎలా కంపీట్ అవ్వగలుగుతాను? మేనేజ్ చేసుకోగలుగుతాను? అనే క్వెషన్ చాలా మందికి ఉంటూనే ఉంది. అండ్ ఇక్కడ చెప్తోందేంటంటే జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన మాత్రమే. అంటే ఏ రోజు, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఉంటది అన్నది మాత్రమే. మార్చ్ 19థ్‌న ఉగాది రోజు రాబోయే జాబ్ క్యాలెండర్‌లో ప్రస్తావన ఉంటది. ఇమ్మీడియేట్‌గా అప్పుడే నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్‌కి టైం ఉంటది. ఆ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ డేట్ ప్రకటించడానికి ఇంకాస్త టైం ఉంటది. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి, ఇన్ని రోజుల నుంచి ఏదో రకంగా మిస్ అయింది, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్. కానీ ప్రతిసారి చెప్తూ వస్తోందేంటంటే నోటిఫికేషన్ కంటే ముందు నుంచి ఎవరైతే ఈ ప్రిపరేషన్‌కి సంబంధించి ఒక ఆల్మోస్ట్ సెటిల్ డౌన్ అవుతారో వాళ్ళకే గెలుపు అవకాశాలు ఎక్కువుంటాయి. ఇప్పటి నుంచి అసలు గ్రూప్ 2లో ఎన్ని పోస్ట్స్ ఉంటాయి, గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేసే కంటే ముందు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక పోస్ట్ ఉంటదా? 10 పోస్టులు ఉంటాయా? 100 పోస్టులు ఉంటాయా? 1000 పోస్టులు ఉంటాయి. వీటన్నిటికంటే ముందు మన ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఒకవైపు చాలా పోస్ట్స్ వస్తాయి అని చెప్పి మనసులో సంతోషం వేసినా ఆ పోస్టుల్ని సాధించేంత కెపాసిటీ మనకుండాలి. దాంట్లో వెనకబడితే ఖచ్చితంగా అది ఎంత మంచి పోస్ట్స్ ఇచ్చినా, ఎన్ని గుడ్ నంబర్ ఇచ్చినా కూడా మనం వెనకబడిపోతాం. ఎవరైనా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇంతకంటే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఉండదు. స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్‌కి ఉండే కామన్ క్వెషన్స్ నేను ఇంతకు ముందే చెప్పాను. గ్రూప్ 2 సాధించాలి కానీ, గ్రూప్ 1 సాధించాలన్న ఫస్ట్ స్టెప్ అంటే ఏందంటే మైండ్ సెట్. నువ్వు ప్రిపేర్ అవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎవరైనా ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళకు కావాల్సింది ఏంటంటే బెస్ట్ బుక్ లిస్ట్. ఆల్రెడీ రోహిత్స్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో బెస్ట్ బుక్ లిస్ట్స్‌కి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. సిలబస్ ఎలా ఉంటుంది ఆ వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరైనా బెస్ట్ క్లాసెస్ కోసం ఆఫ్‌లైన్‌లో రాలేని వాళ్ళు, ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేయలేని పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకు బెస్ట్ ఆన్‌లైన్ కోర్సెస్ కోసం వెతికితే రోహిత్స్ అకాడమీ ఈస్ ద బెస్ట్ కోర్స్. మీరు గ్రూప్ 2కి సంబంధించి చూస్తే మీకు ఇక్కడ గ్రూప్ 2 ఫ్యాకల్టీ లిస్ట్‌ని డిస్‌ప్లే చేయడం జరిగింది. జగదీష్ సార్ జియోగ్రఫీ, ప్రజ్వల్ సార్ ఇండియన్ హిస్టరీ, శంకర్ రెడ్డి సార్ సొసైటీ. ఈ ముగ్గురు చాలా ప్రముఖ వ్యవస్థల్లో, ప్రముఖ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వర్క్ చేసి ఉన్నవాళ్ళే. స్టేట్ వ్యాప్తంగా చాలా పేరున్న వ్యక్తులు. అండ్ సేమ్ అలాగే మెంటల్ ఎబిలిటీ మమతా మేడం కానీ, మేత్రి శ్రీనివాస్ సార్ కానీ, శ్రవణ్ సార్. రోజు కరెంట్ అఫైర్స్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ ఫీల్డ్స్‌లో వీళ్ళు చాలా యూనిక్ పర్సనాలిటీస్ అండ్ ఫేమస్. అండ్ నెక్స్ట్ మెయిన్స్ చూస్తే అగైన్ మెయిన్స్‌లో ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను. జియోగ్రఫీ జగదీష్ సార్, చౌటి ప్రభాకర్ సార్ ఇండియన్ ఎకానమీ. ఎకానమీ అంటేనే 2 తెలుగు స్టేట్స్‌లో చాలా ఫేమస్ పర్సనాలిటీ. అండ్ అలాగే ఏపీ హిస్టరీకి దత్తు సార్ అండ్ రమణ సార్. ఇంత మంచి ఫ్యాకల్టీ టీమ్‌తో ఆల్రెడీ 30+ గ్రూప్ 2 ర్యాంక్స్‌ని రోహిత్స్ అకాడమీ నుంచి మనము సాధించగలిగాము.
సో రేపు భవిష్యత్తులో మీరు గ్రూప్ 2 సాధించాలి, ఇలాంటి పోస్టర్స్‌లో మీరు గూడా ఉండాలి అంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఇలా ఇంతమందితో ఇంటరాక్ట్ అయిన నేను ఫైనల్‌గా కంక్లూడన్‌కి వచ్చిందంటే ఏందంటే దట్ ఈస్ నథింగ్ బట్ వీళ్ళలో చాలామంది చాలా ముందు నుంచి సో నోటిఫికేషన్ కంటే ముందు నుంచే చాలా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేశారు. సో మీరు కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే సో గో ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ రోహిత్స్ అకాడమీలో ఉన్న వన్ ఆఫ్ ద యూనిక్ థింగ్ ఏంటంటే గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1లో కూడా వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ కోర్సెస్. బెస్ట్ కోర్సెస్ అని ఎందుకు అంటున్నానంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ సపరేట్, మెయిన్స్ సపరేట్. మెయిన్స్‌లో క్వెషన్ అండ్ ఆన్సర్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్‌లో క్లాసెస్ చెప్పడం ఒక ఎత్తు అయితే అండ్ మళ్ళీ గ్రూప్ 1 ఫ్యాకల్టీ ఇంకొక ఎత్తు. గ్రూప్ 1లో బెస్ట్ ఫ్యాకల్టీస్ కోసం మళ్ళీ చాలామంది వెతుకుతూ ఉంటారు. ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్‌లో ఒక్కొక్క బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. కానీ అలాగా అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీస్‌ని ఒకే దగ్గర కోపప్ చేస్తే థాట్ విల్ బి ద బెస్ట్ ఐడియా. మన దాంట్లో ఇండియన్ హిస్టరీకి శివాజీ సార్ టీచ్ చేయడం జరుగుతది. గవర్నెన్స్‌కి చైతన్యదేవ్ సార్ టీచ్ చేయడం జరుగుతుంది. జియోగ్రఫీకి జగదీష్ సార్ చెప్తున్నారు. ఎన్వైర్న్మెంట్ కూడా జగదీష్ సార్. సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, సత్యనారాయణ సార్ అండ్ గంగాధర్ సార్. ఇండియన్ పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను. అండ్ ఎథిక్స్ రాఘవేంద్ర సార్ టీచ్ చేస్తున్నారు. ఎస్ఏ హర్నాథ్ రెడ్డి సార్ అండ్ ఈ అందరు ఫ్యాకల్టీల కంబైన్డ్ కాన్సెప్ట్‌తో ఎస్సేస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎక్స్‌క్లూజివ్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రోహిత్స్ అకాడమీలో ఉన్న యూనిక్ పాయింట్ ఏందంటే వెల్ డిఫైన్డ్ ప్లాన్. ఇప్పుడు మీరు చూడండి ఇది గ్రూప్ 2 మీరు చూస్తే గ్రూప్ 2కి సంబంధించి. సో సేమ్ అట్లాగే గ్రూప్ 1కి సంబంధించి కూడా వి హావ్ థింగ్స్. ఇక్కడ ఏమవుతుందంటే డే వైస్ ఏ రోజు ఏం చదవాలి, సో ఏ రోజు ఏం చదవాలి. సో ఇక్కడ కూడా చూస్తే డే 1 అంటే ఫుల్ టైమ్‌గా చదివే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్లాన్ అండ్ అలాగే ఎంప్లాయ్‌మెంట్ చేస్తూ ఫాలో అవ్వాల్సిన ప్లాన్ గ్రూప్ 1కి. ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి ఎలా ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వాలి. సేమ్ అట్లాగే గ్రూప్ 2లో కూడా డే వైస్ ప్లాన్ 1, 2, 3, 4 అన్నట్లు ఇలా 150 డేస్‌లో ఇటు గ్రూప్ 2 పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 150 to 175 డేస్‌లో గ్రూప్ 1 కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. సో అలా కంప్లీట్ అవ్వడానికి గాను ఎవ్రీ డే క్లియర్ కట్ షెడ్యూల్ ఇచ్చాను. సో ఇంకా ఏదైనా కావాలంటే డెమో క్లాసెస్ చూసే మీరు జాయిన్ అవ్వచ్చు. రోహిత్స్ అకాడమీ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఓకే. సో మరి ఎన్ని పోస్ట్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి? మనం చూస్తూ ఉంటే చాలా ప్లాట్‌ఫామ్స్‌లో లేకపోతే చాలా న్యూస్ పేపర్స్‌లో, ప్రింట్ మీడియాలో సో 500 పోస్ట్స్ ఉండొచ్చు, 700 పోస్ట్స్ ఉండొచ్చు, 600 పోస్ట్స్ ఉండొచ్చు ఇలా వింటూ ఉన్నాం. కానీ అఫీషియల్‌గా గ్రూప్ 2కి సంబంధించిన నంబర్ ఎక్కడ కూడా మనం వినలేదు. ఒకవేళ గ్రూప్ 1 చూస్తే ఇంతకు ముందున్న డ్రాఫ్ట్ క్యాలెండర్‌లో గ్రూప్ 1లో 150 పోస్టులు అని చెప్పి ఒక ప్రస్తావన ఏది లాస్ట్ ఇయర్ అంటే 2025 జనవరిలో ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్‌లో భవిష్యత్తులో ఏమేం నోటిఫికేషన్స్ రావచ్చు అని చెప్పి ఒక డ్రాఫ్ట్ అంటే నాట్ ఒరిజినల్ బట్ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఇస్తే అందులో గ్రూప్ 1కి సంబంధించి 150 పోస్టులు ఉన్నాయి. ఓకే. మరి ఈ 150 ఉంటాయా? దానికంటే ఎక్కువ ఉంటాయా? గ్రూప్ 1లో ఇన్ని నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయని చెప్పి ఏ వేదిక మీద ఎవరు మాట్లాడలేదు. సేమ్ అట్లాగే గ్రూప్ 2 మనం ఏవో కొన్ని ఇమాజినేషన్స్‌లో ఉన్నాం. గ్రూప్ 2 500, 600, 700, 800, 900 అన్ని ఇస్తే మంచిదే. కానీ వీటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. సో మనం ఊహించినట్టు మనం ఇలా గాల్లో బ్రతుకుతూ ఉండి దాని గురించి ఎక్కువగా డిమాండ్ చేయకపోతే ప్రభుత్వం నుంచి ఒకవేళ తక్కువ సంఖ్యలో పోస్ట్స్‌ని ఇస్తే గనక ఖచ్చితంగా ఎక్కువ నష్టాన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి డీఎస్ఏ ఆల్మోస్ట్ 3, 4 వేలు అని చెప్పి వింటూ ఉన్నాం. పోలీసు ఆల్మోస్ట్ 10, 11 వేలు అని చెప్పి వింటూ ఉన్నాం. డిగ్రీ లెక్చరర్స్ గురించి ప్రస్తావన చేశారు. అయితే పర్టిక్యులర్‌గా గ్రూప్స్ అన్నాను కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి పర్టిక్యులర్‌గా చెప్పిన సందర్భాలు చాలా అరుదు. వాటి సంఖ్య గురించి చెప్పిన సందర్భాలు కూడా చాలా అరుదు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆబ్వియస్‌గా సో ఇంతకుముందు ప్రతిసారి జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి చాలా సార్లు ప్రభుత్వ పెద్దల్ని కలిసినట్టే, ట్విట్టర్‌లో ట్వీట్ చేసినట్టే ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే గ్రూప్ 1, గ్రూప్ 2 దీనిపైన జాబ్ క్యాలెండర్‌కి ఇంకొక ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఉంది. ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే జాబ్ క్యాలెండర్‌లో. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా అదనమైన పోస్టులు, మంచి పోస్ట్స్ అంటే స్టూడెంట్స్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పోస్ట్స్ ఇస్తే మంచిది అని మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే, మనం పోరాడితే ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఈ పోస్టుల పైన ఈ వీడియోలో సో ఇన్ని పోస్ట్స్ ఉంటాయి, అన్ని పోస్ట్స్ ఉంటాయని నేను చెప్పడం, సో కానీ దానికి అగైనెస్ట్‌గా ఉండడం చాలా ఎందుకంటే ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చేసిన తర్వాత అంటే దాన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేయడం చాలా చాలా రేర్. ఒకవేళ అంతకుముందు చూస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ గురించి ఎంతో వెయిట్ చేశాము. సరే జాబ్ క్యాలెండర్ వచ్చింది. కానీ జాబ్ క్యాలెండర్‌లో మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి అగైనెస్ట్‌గా ఉంది. మరి అసలు ఆ పోస్ట్స్‌ని ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు. కొన్ని పోస్ట్స్ సింగిల్ డిజిట్ పోస్ట్స్ కూడా పెట్టడం జరిగింది.
ఆఫ్‌కోర్స్ అది పెద్దగా యాక్సెప్ట్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనుకోండి కొన్ని సంవత్సరాలకి. సో, అంటే ఆ ప్రభుత్వం మొత్తంలో ఫైనల్‌గా ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. సో, సేమ్ అట్లాగే ఇప్పుడు రిపీట్ కాకుండా ఉండటానికి మనం కోరుకునేదేంటంటే, మనం రిక్వెస్ట్ చేయాల్సిందేంటంటే ప్రభుత్వానికి గ్రూప్ 1, గ్రూప్ 2 మంచి గుడ్ నంబర్ ఆఫ్ పోస్ట్స్. టెట్, డీఎస్సీ అంటే డీఎస్సీ కోసం ఎన్ని వేల మంది ఎంత ఆతృతతోనైతే వెయిట్ చేస్తున్నారో, అంతకంటే ఎక్కువ సీరియస్‌గా గ్రూప్ 1, గ్రూప్ 2కి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, గ్రూప్ 2 అయితే ఇంకా ఎక్కువ. గ్రూప్ 1 మేబీ డిస్క్రిప్టివ్ అనే కాన్సెప్ట్ వల్ల కొంతమంది తగ్గుతారేమో కానీ, గ్రూప్ 2 ఒక చాలా ఎమోషనల్ పాయింట్ అన్నట్టు. ఇప్పటికి కూడా మొన్న వచ్చిన డీఎస్సీలో కూడా ఎంతోమంది మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళున్నారు. సో, డీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కంబైన్డ్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళున్నారు. మొన్న గ్రూప్ 2 వచ్చిన వాళ్ళలో కూడా మళ్ళీ గ్రూప్ 1కి యాస్పైర్ అయ్యే వాళ్ళున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని పోస్టులు అంటే మనం ఊహించినంత ఆబ్వియస్‌గా మనం పాజిటివ్‌గానే ఒక గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఊహించిన దానికంటే మంచి పోస్ట్. గ్రూప్ 2 ఒక 500-700, గ్రూప్ 1 150-200 పోస్ట్స్ వరకు రావచ్చు. అన్ని ఊహాగానాలున్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మనం అనుకున్నట్లుగానే ఆ పోస్ట్‌లు ఇస్తే మంచిదే. ఒకవేళ అన్ని పోస్ట్స్ ఇవ్వకుంటే మళ్ళీ మనం ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఏ స్టేజ్‌కెళ్ళిపోతదంటే ఇచ్చిన దాంతో సర్దుబాటు చేసుకోవాలి గానీ అన్నీ ఇలా గొంతెమ్మ కోరికలు అడిగితే బాగోదు అనే స్టేజ్ వస్తది. అందుకే ఇప్పటి నుంచి మనందరం కూడా ట్విట్టరో లేకపోతే డిఫరెంట్ వేస్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎక్కువ పోస్ట్‌లు ఉండేలాగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటే మనం అనుకున్నన్ని పోస్ట్స్ వస్తే మన ప్రిపరేషన్ కూడా సాఫీగా సాగటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అది. సో, ఆల్మోస్ట్ మార్చ్ 19థ్‌న ఉగాది ఉంది. ఇంకొక 30 డేస్ ఉంది ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఆల్మోస్ట్ దానికి. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనం అనుకున్న విధంగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి అందరి ఆశల్ని సంతోషపరుస్తారు అని అనుకుందాం. అండ్ అగైన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 1కి గానీ సో, ఇంకా ఆలోచనతో లేకపోతే ఇంకా డిఫరెంట్ డీవియేషన్స్‌లో, డిస్ట్రాక్షన్స్‌లో ఉండకండి. సో, ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తది. అది వచ్చిన తర్వాత దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడం కష్టం. దానికంటే అట్‌లీస్ట్ 1 మంత్ ముందు ఇప్పటి నుంచైనా దానికి సంబంధించి కొంచెమైనా చిన్న అడుగులు వేస్తూ ఉంటే ఆ జాబ్ క్యాలెండర్‌ని ఫేస్ చేసే ధైర్యం కూడా మనకుంటది. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ హోప్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి మళ్ళీ అందరిని సంతోషపెడతారని అనుకుందాం. మీకు వీడియో నచ్చినా ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయినా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోస్‌ని షేర్ చేయండి. సో, ఇలా అడగకూడదు. బట్ ద థింగ్ ఏందంటే చెప్పుకుంటేనే తెలుస్తది ఛానెల్ ఎలా ఉంది ఏంటని. ఎందుకంటే చాలామంది సార్ మీ దగ్గర బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఉంది. కానీ మాకు తెలియలేదు. మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సో, చూసిన తర్వాత చాలా నచ్చాయి అని జెప్పేసి. అంతకుముందు గ్రూప్ 2 ఎంతమందైతే కోర్స్ తీసుకున్నారో అందులో ఆల్మోస్ట్ 30% మళ్ళీ కొత్తగా కోర్సెస్ తీసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే మళ్ళీ కోర్సెస్ తీసుకుంటున్నారు అంటే మా నమ్మకం అంటే మేము ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నామో తెలుస్తది. ఇంకంత మంచి కంటెంట్ మళ్ళీ ఎకానమీ కంప్లీట్ అప్డేషన్స్, ఇండియన్ సొసైటీ కంప్లీట్ అప్డేట్స్ అండ్ ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ అప్డేట్స్ ఉంటాయి. మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళుంటే వాళ్ళకు కూడా మళ్ళీ ఏం స్పెషల్ చార్జెస్ లేకుండా వాళ్ళకు కొత్త కంటెంట్ యాడ్ అయిపోతది. ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ కూడా మీకు జరుగుతూనే ఉంది. కరెంట్ అప్డేట్స్ మాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా మీకు బెస్ట్ కంటెంట్‌ని అందిస్తాం. థాంక్ యూ.